ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహాశివరాత్రి వేళ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే ఆలయాలకు వచ్చి శివలింగానికి మహారుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాసాలతో శివనామస్మరణ చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాల్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాజన్నకు ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భీమన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు ఖమ్మం జిల్లాలోని స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నల్గొండ జిల్లా పానగల్లోని ఛాయా సోమేశ్వరాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని మంత్రి ఉత్తమ్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని పూజలు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధాలయమైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వరంగల్ 1000 స్తంభాల ఆలయానికి భక్తులు తరలివచ్చారు. హనుమకొండలోని సిద్దేశ్వర స్వామి దేవాలయానికి భారీగా వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా సిద్దేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు. ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాత రామప్ప ఆలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జురాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి శివస్వాములు ఇరుముడితో తరలివచ్చి దీక్ష విరమణ చేశారు. ఆలయ ప్రాంగణంలోని అమృతగుండంలో స్నానాలు చేసి కేతకి సంగమేశ్వరుణ్ణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కోటిలింగాల్లోని కోటేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భారీగా వచ్చిన భక్తులతో గోదావరి నదీ తీరం కిటకిటలాడింది. ధర్మపురి పుణ్యక్షేత్రంలోని రామలింగేశ్వర స్వామి, అక్కపెళ్లి రాజేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని ప్రతాపవాడ శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు స్వామివారికి లింగార్చన, అభిషేకాలు చేశారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ మాతకు శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు. భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు. 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతరను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నల్లమలలోని సప్తనదుల సంగమం కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లలిత సోమేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి తీరంలో సైకత లింగాలు ఏర్పాటు చేసి పూజలు చేశారు. గోదావరి నదిలో దీపాలు వదిలారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి జాతర వైభవంగా జరుగుతోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న సన్నిధిలో భక్తులు మల్లన్నకు పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. గట్టు మల్లన్న స్వామిని మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ లోనూ ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి. సనత్ నగర్ లోని 7 టెంపుల్స్ శివాలయాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించి పూజలు నిర్వహించారు. దిల్సుఖ్ నగర్, ఆర్కేపురం, కర్మన్ ఘాట్ లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వనస్థలీపురంలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారిని స్వహస్తాలతో తాకే అవకాశం కల్పించారని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని సినీ నటుడు మంచు మనోజ్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని మరకత శివాలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. సికింద్రాబాద్ లోని రాణిగంజ్ లోని లాలాగుడి శివాలయంలో భక్తులు తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.